పరిశుద్ధమైన నామమును బట్టి అందరికీ వందనాలండి. చూడండి, ఇప్పటి వరకు మీరు అన్న మాటలు ఒక అర్థంలో చెప్పండి. ఏంటంటే ఆశించటం అనేది దేవుని దృష్టిలో ఏంటి? తప్పు, హేయము, ఒక విధంగా చెప్పాలంటే అసహ్యమైన కార్యం అన్నమాట. అంటే ఆశ వేరు, ఆశించటం వేరు. ఆశ ఏంటో తెలుసా? నేను ఇలాగుండాలి, మంచిది, నేను ఈ వ్యక్తిలాగా నేను కూడా బాగుండాలి అని అనుకోవాలి, అది ఆశ. ఆశించడం వల్ల చెప్పిన వాడిని తొక్కేసి వాడిని అక్కడి నుంచి కిందకి లాగేసి ఆ ప్లేస్లో నేను ఉండాలన్నట్టే ఆశించటం. ఈ ఆశించటం వల్ల జరిగే పతనం మనం చదువుకున్న కదా వాక్యంలో, ఏదేను వనములోనే ప్రారంభమయ్యింది. అది మీకు వివరంగా చెప్తాను. ఒకసారి రండి, ఆదికాండానికి రండి. ఆదికాండం 2:17 చదవండి, మీకు వివరంగా చెప్తాను. ఆదికాండం 2:17 నేను చదువుతాను, చూడండి. నీవు అయితే ఈ మంచి చెడ్డలు తెలివిచ్చు వృక్ష ఫలమును నువ్వు తినకూడదు అని దాని పైన ఉంటుంది. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములు నీవు తినే. నా వైపు చూడండి. దేవుడు అన్నాడు, నీవు ఈ ఫలములన్నీ తినే. ఓకే, అంటే దేవుడు ఏవైతే తినమన్నాడో దాని మీద నీకు ఆశ ఉండొచ్చు. ఈ యాప్లికే తినాలి, ఇది కాదు అది తినాలి, అది కాదు అది. ఆశ మంచిదే, ఎందుకంటే అవన్నీ దేవుడు తినమన్నాడు, అయితే ఆయన తినొద్దు అన్న పండు తిన్నారు. అంటే ఇదేంటి? ఆశించటం. అర్థమైందా మీకు? అర్థమైందా? అంటే దేవుడు ఏదైతే చెప్తాడో అది చెయ్యకుండా దాన్ని చెయ్యాలనుకోవటం. అంటే ఇది వద్దు అన్నప్పుడు దానికి కావాలని కూడా ఆశించడం. అయితే ఇంకో విషయం చెప్తాను. ఒక వ్యక్తి తనకు కలిగిన స్థితి నుంచి ఇంకా ఎక్కువగా అక్రమైన మార్గంలో వెళ్ళాలనుకోవటం ఆ వ్యక్తి వల్ల జరగదు. గమనించండి, ఆ వ్యక్తి చేయడు. ఒక వ్యక్తి ప్రేరేపిస్తేనే ఏంటంట? ఒక వ్యక్తి ప్రేరేపిస్తేనే చేస్తాడు. ఆ ప్రేరేపించే వ్యక్తి ఎవరు? ఇక్కడ సర్పం. ఇప్పుడు వాళ్ళు చక్కగా దేవుడు ఏదైతే చెప్పుడు ఆ పండ్లే కోసుకుని తింటున్నారు. ఓకేనా? గమనించండి, ఆశించడం అనేది ఎవరి వల్ల జరుగుతుంది? ఈరోజు చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి గల కారణం, లేదా చాలా వ్యక్తిత్వాలు పాడైపోతాయి కారణం తెలుసా? చక్కగా దేవుడు ఏదైతే తినమాడో ఆ పళ్ళే తింటున్నారో ఈ లోపల సర్పం వచ్చింది. ఇవన్నీ తింటున్నావు కదా, మరి వీటిని కూడా వేయటని అడిగిందా లేదా? అప్పుడు దేవుడు ఇవన్నీ తినమన్నాడు, వీటిలన్నిటి మీద మాకు అధికారం ఇచ్చాడు. నేను ఏదైతే ఆశపడ్డ పండ్లన్నీ తినేసాను, దీని జోలికి నేను రాను. అప్పుడు అంటుంది, ఏమంటుంది తప్ప, ఏం కాదది, నీవు ఇది తినమన్నా నీవు దేవదూత వలె మారిపోతావు, నువ్వు తినొచ్చని ప్రోత్సహిస్తుంది. చదవండి 3:4. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఈ రోజున చూడండి, ఈ రోజున చాలా మంది జీవితాల్లో సునామీ రావడం గల కారణం చెప్తానే మీకు. నేను జరిగినవి చెప్తాను. ఇప్పుడు కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారనుకో, భర్త సంపాదన సరిపోలేదనుకో, దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన పిల్లలు, అలాగే ఉన్న దానిలో తృప్తి పొందాలి వద్దా? సరిపోతుంది అనుకుని పురుషుడు కానీ స్త్రీ కానీ పక్కింటి ఆవిడతో పంచుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? అక్రమైన మార్గం చూపిస్తారు. చాలా కుటుంబాలు అలాగే పాడైపోతున్నాయి. వాళ్ళు ఎవరు అంటే సాతానికి సంబంధించిన వాళ్ళు. సరిపోతలేదు సంపాదన, అయితే ఇలా చేయి, ఇలా సంపాదించు, ఇలా చేస్తే నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, అలా లేదా నీ భార్య బాగుంటుందని. పురుషుడైతేనేమో దొంగతనాలకి, అర్థమవుతుంది మీకు? పురుషుడైతే అక్రమ సంపాదనకే, అదే అన్యాయమైన సంపాదనకే, స్త్రీ అయితే వ్యభిచారానికి, స్త్రీ అయితే అక్రమ సంపాదనకి. ఈ రోజున మనుషుల యొక్క ప్రోత్సాహంతో వెళ్ళిపోతున్నారు. అది వాస్తవం. ఇక్కడ ఆ అవ్వ తనకు తానుకు తినలేదు. ఎవరు? సర్పము, నువ్వు తిను, నువ్వు దేవదూత వల్ల మారిపోతావు, నువ్వు ఇది చెయ్యి నీ కుటుంబం బాగుంటుంది, ఇది చెయ్యి నీ బిడ్డల జీవితం బాగుంటుంది, ఇది చెయ్యి ఇల్లు కట్టుకుంటావు, ఇది చెయ్యి నీ సంసారం బాగుంటుంది అని వాళ్ళ ప్రోత్సాహంతో ఈ రోజున చాలామంది ఆశిస్తున్నారు లోకాన్ని.
మీకు విషయం తెలుసా, నేను లారీ మీద డ్రైవర్ చేసినప్పుడు ఆయిల్ దొంగతనం చేసినప్పుడు నన్ను ప్రోత్సహించేవారు. డ్యూటీ దిగితే 500 వస్తుంది, 2 టిన్నులు ఆయిల్ అమ్మమనుకో 1000 రూపాయలు వస్తుంది అని వాళ్ళని ప్రోత్సహిస్తే నేను దొంగతనం చేసేవాడిని. నాకు నేనుగా చేసేవాడిని కాదు. అంటే అలాగా ఈ సర్పం వచ్చి తిను అనగానే చూడండి, తిన్న వాటితో తృప్తి చాలక, ఈరోజు చాలామంది ఉన్న వాటితో తృప్తి చాలక, ఉన్న ఒక్క భార్యతో తృప్తి చాలక, ఉన్న ఒక్క భర్తతో తృప్తి చాలక, ప్రజలు చెప్పే మాటలకి ఈ రోజు చాలామంది అక్రమ సంబంధానికి వెళ్ళిపోతున్నారా లేదా? వెళ్ళిపోతున్నారు. దేవుడు అలా చెప్పలేదుగా. నీకు కలిగినది నీకు కొద్దిగా ఉన్నా అది తుదకు మహా అభివృద్ధి కలుగుతుందని చెప్పాడు దేవుడు. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దేవుడే దీన్ని వృద్ధి చేస్తాడని ఆ చిన్న దాంట్లో కనుక నమ్మకంగా మనం ఉంటే దేవుడు ఇచ్చిస్తే ఆ ఆశీర్వాదం ఎవడన్నా ఆపగలడా? ఆపలేడు. ఈమె సర్పం మాట ఏంది? సర్పము మాటిని దేవుడు ఆశించొద్దు, దేవుడు తినొద్దు, అటువైపు అసలు మీరు వెళ్ళొద్దు అన్న దానిని ఆశించి పతనము తెచ్చుకుంది. తెలుసా? వాడికి ఏమైంది? వాడు మామూలుగానే ఉన్నాడు. వాడి పనే దేవుడు ఇష్టపడింది చెడగొట్టడం. అర్థమైందా? ఇది దీనితో తృప్తిగా ఉండని దేవుడు అంటాడు. తృప్తిగా ఉండనివ్వడు. ఈ పని చేయి ఇంకా ఎక్కువ వస్తుంది, ఆ పని చేయి ఇంకా ఎక్కువ వస్తుంది, దొంగతనం చేయి, నైట్కి నైట్ నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. ఇవన్నీ ఆడే సర్పముగా ఆ రోజున ఏదైనా వనములు వచ్చినట్లు రాడు. నీకులాగా నా దగ్గరికి, నాకులాగా నీ దగ్గరికి వస్తాడు. వాడు మనుషులను వాడుకుంటాడు. అలా వాడుకుని చాలామంది మనుషుల మాటలు నమ్మి ఊపిలో కూరుకుపోయిన చాలామంది ఉన్నారు. దేవుడిచ్చిందే సరిపెట్టుకోవాలి. మనం ఆశపడటం తప్పేం కాదు. ఆశ గల ప్రాణిని ఆయన తృప్తిపరుస్తాడు. అప్పుడు మనకి ఇచ్చిన తర్వాత దానితో సరిపెట్టుకో, దానితోటే దేవుడిని ఇంకా అడుగుతూ అడుగుతూ వెళ్ళాలి తప్ప నేను చెప్పినట్లు మీరు ఆశను పెంచుకోకూడదు. అలా చాలామంది జరిగారు. రెండోది మనం విన్నాగా, అమ్నోను గురించి మీరు అన్నారుగా. అమ్నోను పరిస్థితికి దిగజార్చడం గల కారణం ఎవరు? యెహోనాదాబు సొంత చెల్లి వరుస. ఏంటి, తల్లులు వేరు. అబ్షాలోముకి తామారు చెల్లి అవుతుంది. కానీ తామారుని కూడాలని, తామారుతో తప్పు చేయాలని ఏంటి ఒక ఆలోచన కలిగి కూర్చున్నాడు. అలాగా ఏదో చచ్చిన కుక్కలాగా పాపం చేయడానికి. చాలామంది పాపము చేసేటప్పుడు వాళ్ళు నటించే నటన ఎలా ఉంటుందంటే అసలు అది ఒక వింతగా ఉంటుంది. ఈ అమ్నోను ముడుచుకుని మంచం ఎక్కి కూర్చున్నాడు. యెహోనాదాబు వెళ్ళాడు. అలాగున్నావని అడిగాడు. ఇది పరిస్థితి. సరే ఏం చేస్తావంటే, నువ్వు నీరసంగా ఉన్నట్టు దుప్పటి ముసుకేసేసుకో ఏంటి, అప్పుడు మీ డాడీ దగ్గరికి నాకు చెల్లిని పంపించాను కానీ రాగానే పాడు చేసి అని చెప్పేసి ఇప్పుడు అమ్నోనికి సలహా ఇచ్చింది ఎవరు? యెహోనాదాబులు అంటే లేరా? ఉన్నారు. మన చుట్టూరే ఉంటారు, మన పక్కనే ఉంటారు. మీరు ఎలా గమనించాలి? నేను చెప్తాను వినండి. ఇప్పుడు దేవుడు వాక్యం ఏమని చెప్తుంది? మీరు పరిశుద్ధంగా ఉండండి అని. పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు దానికి భిన్నమైనది నీ చెవులో ఎవరైనా చెప్తున్నారంటే సర్పము, జాగ్రత్త. యెహోనాదాబు నా దగ్గరికి వచ్చాడు, జాగ్రత్త. జ్ఞానము లేకే నా ప్రజలు నశించిపోతాను దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు చెప్పే మాటలు కనుక మనం విని, అవునా సంపాదన పెంచుకోవచ్చా, బిడ్డల జీవితాలు బాగుంటాయా, ఇల్లు కట్టుకోవచ్చా అని ఈ లోక సంబంధమైన దాని కొరకు ఆశించి మనం వెళితే కనుక పతనం అయిపోతాం మనం. అటువంటి వాళ్ళు ఉన్నారు. యోబు గ్రంథం చూడండి 20:20. యోబు గ్రంథం చూడండి. ఒకవేళ ఎలా సంపాదించుకున్నా సరే పట్టుకెళ్తా లేదో చూడు. యోబు ఏమంటాడు చూడండి. యోబు గారు రాసిన యోబు గ్రంథం 20:20. వారు ఎడతెగక ఆశించిన వారు ఏ ఇష్ట వస్తువులలో దేని చేతనైనను ఒకదాని చేతనైనను నా వైపు చూడండి. ఆశించి గనక అంటే మీకు ఇంకా అర్థమని చెప్తాను. ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడానికి సంపాదన సరిపోదు భార్య భర్తలకి. కానీ ఇల్లు పూరు గుడిసుంది. కానీ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ స్థాయికి తగినట్లు కానీ ఇల్లుని గురించి ఆలోచించారు. ఇప్పుడు ఈ తీసుకెళ్తుందంటే ఇప్పుడు నాకు ఏం చెప్తాడు తప్పన, ఇలాగైతే అవ్వదురా, దొంగతనం చేద్దామని చెప్పి నన్ను ఒకటి దొంగతనం తీసుకెళ్ళిపోతాడు. గమనించండి. స్త్రీని ఇంకో స్త్రీ వచ్చి పాపం చేయడం తీసుకెళ్తుంది. ఇలాగ చేస్తే నీకు డబ్బులు బాగా వస్తాయి,
ఇలాగ చేస్తే నీ కుటుంబం బాగుంటుంది, ఇలాగ చేస్తే నువ్వు ఇల్లు కట్టుకుంటావని వీరు ఇల్లు విషయంలో ఆశించి వెళ్ళి లోకంలో పాపం చేసి, లోకంలో దొంగతనం చేసి వీరు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వీరు మరణము దినములు సమీపించిన తర్వాత ఇల్లు పట్టుకెళ్తారా? బంగారం పట్టుకెళ్తారా? బట్టలు పట్టుకెళ్తారా? వీరు పాపము చేసి ఆశించి సంపాదించి కూడగట్టుకున్నది ఏదైనా పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళరు. అదే అంటున్నాడు, నువ్వు ఆశించి దేవుడిని కాదని, దేవుడిచ్చేది కాదని ఇంకా నువ్వు ఆశించి నువ్వు ఏదైతే పొందుకున్నావో అది నువ్వు అసలు పట్టుకెళ్ళవు. పైగా అది నీకు ఇష్ట వస్తువు ఏది కూడా పట్టుకెళ్ళాం. ప్రసంగి ఏమంటాడు తెలుసా? ఒకడు సూర్యుడి కింద ప్రయాసపడి ఒక ఇల్లు కడతాడు. తీరా ఇల్లు వాడు ఉందామందప్పటికీ చచ్చిపోతాడు. ఆ ఇంట్లో కట్టనోడు ఉంటాడో ఇది కూడా వ్యర్థమే. చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో? అంటే మనం ఆశించింది మనల్ని ఎప్పుడు రక్షించదు. అది డబ్బు కానీ ఏది కానీ. మరి ఎలాగా? దేవుడిని ఏ స్థాయిలో ఉంచాడో అదే స్థాయిలో ఉండాలి. ఆ అవ్వనే కలగజేసి మీరిరువురు ఏకమై ఉన్నారు అని ఒక చోట ఉంచితే ఈమె చక్కెరలు కొడుతూ ఉంది. అవునా? తను ఉన్న స్థలంలో నిలిచి ఉండక తను అటు తిరుగుతా ఇటు తిరుగుతా ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చి దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువగా ఆశించేలా చేశాడు. దేవదూతలు అయిపోతారు. చూసారు, మాయ మాటలు అక్కడి నుంచే ఉన్నాయి. ఈ రోజున మనకు మాయ మాటలు చెప్పేవాడు ఎవరు అనుకుంటున్నారు? కొత్త నిబంధనలు ఉంటుంది, అపవాది సంబంధులు వారు. నీ శక్తి తెలుసు, నువ్వు రోజంతా కష్టపడితే 500 పలానా చోటకెళ్ళి 1000 వస్తుందంటే ఏదో ఆలోచించాలి నువ్వు. నా స్థాయి 500 కానీ 1000 వస్తుంది సులువుగా అని ఒకవేళ కనుక మనం అక్కడ పడితే పౌలు అంటాడు, సులువుగా పెట్టే చిక్కులు జాగ్రత్త అని అంటున్నాడు. మరి ఇంత వాక్యం వింటాము, ఇన్నిసార్లు వాక్యం చదువుతాం, బోళ్ళు బోధ వింటానో, మరి ఎందుకు మనం ఆశిస్తున్నాం లోకాన్ని? మనది కానిది మనకెందుకు? ఇది మనది కాదు అని దేవుడు ఒక నిబంధన పెట్టాడు కదా. అప్పుడు మనం కానిది ఎందుకు ఆశించాలి చెప్పండి? నేను అంటాను, ఆశించేవాడు క్రైస్తవుడు కాదు. ఆశ కలగటం తప్పే, ఆశించడం క్రైస్తవుడు కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆశించావో దాన్ని దక్కించుకోవడానికి ఏ మార్గములను సరే వెళ్ళిపోతావు, ఎన్ని తప్పుడు మార్గములను సరే నడిచేస్తావు, పైకి నేను నీతిగా ఉన్నాను అనుకుంటావు. అటువంటి వాడి కోసం బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ప్రతిదానికి ఇక్కడ సమాధానం ఉంది. అటువంటి వాళ్ళ కోసం నా దేవుడు ఏమని చెప్పాడు తప్పన, వాడు ఆశించి ఓ మార్గాన్ని వేసుకుంటాడు. పైగా వాడు చెప్పేది ఏంటి తప్ప, ఆ వాడి ఎదుట అది సరైన మార్గముగానే కనపడుతుందంట, తుదకది మరణానికి దారితీస్తుంది. ఆడి మార్గం బాగానే ఉంటుంది. నేను ఆశించాను, అది నీ ఇల్లు కట్టుకోవడం తప్ప, పిల్లలకి బ్యాంకులో డబ్బులు వేయటం తప్ప, నేను బంగారం కొనుక్కోవడం తప్ప, నేను 4 రాళ్ళు వెనకేసుకోవడం తప్పు కాదు. కానీ నువ్వు ఆశించి వెళ్తున్న మార్గము తప్పు, కానీ తుదక మరణానికి దారితీస్తుంది. ఏం పర్లేదు అనుకుంటారేమో. 2వ మరణముల వారు పడే వేదన ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తాడు. నువ్వు సంపాదించిన ఆస్తి అంతా గాడిద గుడ్డు, నా ఆస్తి బోళ్ళు, కానీ ఇంత కూడా నన్ను రక్షించలేదు. ఒక కొనవేలుతో ముంచిన చుక్క కోసం అంగలార్చేస్తున్నాడు అక్కడ. వెళ్ళండి ధనవంతుడి దగ్గరికి. ధనవంతుడు ఎలాగ ఏడుస్తున్నాడు తెలుసా? అయ్యా, ఆ లాజర్ను పంపితే గ్లాసు తీసుకొచ్చి చూడండి, ఇలా ముంచి ఇలా పక్కన పెట్టండి, ఏలు డ్రాప్ పడుతుంది కదా, అది నా అంగట్లో పొయ్యి అని చెప్తున్నాడు. అంత ఆస్తుండి ఒక చుక్క నీరు కోసం అల్లల్లాడిపోతున్నాడు. ఎవరు? ధనవంతుడు. మరి మన పరిస్థితి ఏంటి? నేను అనుకున్నది కరెక్టు, నా మార్గము కరెక్టు. నేను అంటాను, దేవుడు మార్గం ఒకటి, నేనే మార్గం అన్నాడు. అన్నాడా? నేను 10 మార్గాలు అన్నాడా? నేనే మార్గం అన్నాడు. ఆయన ఏ మార్గంలో ఉన్నాడు కానీ మనం వచ్చి పరిశీలించగలిగితే ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నమ్మకమైన వాడు. ఇచ్చిన దాంట్లో తృప్తి పడాలి తప్ప వేరే మార్గాలు మనము వెతకూడదు. ఆశించటం అనేది అది దుష్టుని యొక్క స్వభావం. చూడండి, ఇంకో మాట ఉంటే చూడండి, ప్రసంగి 2 త్వరగా 2:10 చదవండి. ప్రసంగి 2:10. ప్రసంగి ఏమంటున్నాడు తెలుసా? చూడండి, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా వైపు చూడండి,
ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు గమనించండి, సొలొమోను ఎవరు? మహాజ్ఞాని. సొలొమోను గురించి యేసు ప్రభువు ఏం చెప్పారు? సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడంటే దానికి అర్థం ఏంటి? యేసయ్య తర్వాత జ్ఞాని సొలొమోనే, ప్రభు రాకడొచ్చేంత వరకు కూడా. చూడండి, నా కన్నులు ఏదైతే చూడాలనుకున్న దాన్ని నేను అస్సలు ఆపలేదు. చూడాలనుకున్నది చూశాను, వెళ్ళాలనుకున్నది వెళ్ళాను, చేయాలనుకున్న పాపం చేశాను, నా ఇష్టం వచ్చిన శరీరం తృప్తిపరుచుకున్నాను, ఎవరు ఏది చెప్తే అది విన్నాను, ఎవరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోయాను, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాను, అన్నీ చేశాను. వాటి వల్ల నాకేమీ ఉపయోగం లేదు, అది కూడా వ్యర్థమే అని అంటున్నాడు. ఎందుకు వ్యర్థం అని చెప్పిన, నా కన్ను ఏదైతే చూసినది వ్యర్థం, నేను ఏ చోటుకి వెళ్ళి డబ్బులు సంపాదించగలది వ్యర్థం, నేను ఎవరితో స్నేహం చేశానో వ్యర్థం, సమస్తం వ్యర్థం 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 అంటూనే వచ్చాడు. కారణం ఏంటో చెప్పిన, ఆశించాడు సొలొమోను. సొలొమోను ఏ మూలకు వెళ్ళినా సరే యుద్ధము చేయకుండానే అక్కడ ఒక రాజకుమార్తెను పెళ్లి చేసుకుని వచ్చేస్తా ఉండేవాడు. అలాగా 700 మంది భార్యలు. కానీ ఏమాత్రం కూడా సొలొమోనుకి ఏమాత్రం కూడా తృప్తి లేదు. ఆశించాడు ఆశించాడు ఆశించాడు, ఆ భార్యని కాదని ఈ భార్యని, ఈ భార్యని కాదని ఆ భార్యని, 700 మంది భార్యలు చేసుకుని చివరికి ఏమైపోయాడు తెలుసా? సొలొమోను భార్యలు దేవతల తట్టు సొలొమోను హృదయమును తిప్పేశారండి. చూసారా, ఏదైతే సొలొమోను ఆశించాడో అదే సొలొమోను పతనానికి కారణమైపోయింది. 12 గోత్రాలు 2 భాగాలు అవడానికి అదే కారణమైంది. కారణం మీరు అడిగారనుకో సొలొమోను దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదేంటి 12 గోత్రాలు ఎలాగైపోయినాయి అని అడిగితే, నేను ఆశించిందే భార్యలు, నేను ఆశించిన వాళ్ళు ఉన్నారే భార్యలు, వాళ్ళు నా హృదయము అన్య దేవతల తట్టు తిప్పేశారు. ఎంత బలంగా తిప్పేశారు తెలుసండి. సొలొమోను మహాదేవుడు మందిరము కడితే ప్రపంచంలో చాలా పెద్ద మందిరం అది. దానిని కొల్ల చేయడానికి వస్తే కొన్ని నెలలు బంగారం ఒలవటానికి సరిపోయింది శత్రువులకి. అంత గొప్ప మందిరాన్ని కట్టించి కొన్ని లక్షల బలులు అర్పించి అక్కడ ప్రార్థన చేసిన ఒక ధ్వని వస్తే దేవుడే సాక్షాత్తు దిగిపోయాడు అక్కడ. అంత గొప్ప మందిరం కట్టిన సొలొమోను చూడండి, భార్యలను ఆశించి వారిని తెచ్చుకుని పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? అసలు ఒకసారి మీరు ఆలోచించండి. నేరుగా సొలొమోనుతో మాట్లాడతాడు దేవుడు, మహాజ్ఞాని. మీకు చెప్పాను కదా, 2 పక్షులు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటున్నాయో కూడా చెప్పగలడు సొలొమోను. అంతటి జ్ఞాని 2 చీమలు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటున్నా కూడా చెప్పగలడు. అంతటి జ్ఞాని తను ఆశించిన దాని ప్రకారంగా భార్యలు తెచ్చిపెట్టుకుంటే చివరికి అన్య బలిపీటలు కట్టి స్థాయికి దిగజారిపోయాడు. ఏవయ్యా సొలొమోను గారు అని అడిగితే, నేను ఏదైతే ఆశించానో అది నా పతనానికి కారణమైపోయింది. చూసారా, ఏదైతే చూశాడో దానివల్ల సొలొమోనుకి నెమ్మది లేదు, మనశ్శాంతి లేదండి. మనం అనుకుంటాం అది కొనుక్కుంటే తప్పేటి, నీకు ఇస్తాడు దేవుడు, నీకు ఇప్పటి వరకు నువ్వు పొందుకున్నాయని నువ్వు అనుకుంటే వచ్చినాయా? చెప్పండి. ఈరోజు చాలామంది గర్భఫలం పొందుకుంటారు, నువ్వు అనుకుంటే వచ్చిందా? కాదు, గర్భఫలము యెహోవా ఇచ్చు, అంతే. ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. దాని కొరకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ హై రిస్కేనా? బిడ్డలను కనే పరిస్థితులు కలిపి నేను చెప్తాను, దేవుడి దృష్టికి అది వ్యతిరేకమైన చర్య. అది దేవుడు ఒకరితో చాలా దగ్గరలో ఉంది. దేవుడు ఇచ్చే బహుమానం గర్భఫలం, దానిని ఇప్పుడు యంత్రాల ద్వారా పిల్లలుగా అంటున్నారు. అంటే నీకు మాతో పని లేదు, నువ్వు ఇచ్చే బహుమానం మాకు అవసరం లేదు, మేమే సృష్టించుకుంటాం, అది పురుషుడా స్త్రీయా మేమే అని ఈ రోజున యంత్రాల ద్వారా పిల్లలుగా అంటున్నారు. అది జరిగే లోపల ప్రభు రాకడ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి చిత్తానికి వ్యతిరేకమైంది. వారు దేవుడిచ్చింది పొందుకోవడానికి ఆశ కలిగి చూడాలి, కానీ వీరు ఆశించి యంత్రాల ద్వారా పిల్లలుగా అంటానికి వెళ్ళిపోతున్నారు చాలామంది. తెలుసా, భయంకరమది. ఫీలింగ్స్ ఉంటాయా? తల్లి బిడ్డకు పేగు బంధం ఉంటుంది, స్పందన ఉంటుంది. రోబో ఏమెత్తదండి చెప్పండి? నేను ఎందుకని చెప్పినా, వాళ్ళు ఆశించి వెళ్తున్నారు, పతనాన్ని తెచ్చుకుంటారండి. కానీ సొలొమోను ఆశించాడు, కానీ చివరికి ఏం చెప్పాడు? అయ్యా మీరు అంతా ఆశించారు, మీకు కలిగిన జ్ఞానం కంటే ఎక్కువ ఆశించారు, మీకు కలిగిన రాజ్య సంపద కంటే ఎక్కువ ఆశించారు, దేవుడి దగ్గర నుంచి విస్తారమైన జ్ఞానం పొందుకున్నారు కదా. మరి చివరికి ఏమయ్యింది అంటే, నేను దేవుడిచ్చిన దానిని నేను పక్కన పెట్టి నేను పక్కకు తిరిగి నేను వివాహాలు చేసుకుంటే భార్య తట్టు తిరిగాను. భార్యలు ఏం చేశారు అంటే, అదేంటి అంటే వాళ్ళు అన్య దేవతలు ఆరాధించేవాళ్ళు.
సొలొమోను పెళ్లి చేసుకున్నది, సొలొమోను వివాహం చేసుకున్నది అన్య దేవతలను ఆరాధించే స్త్రీలను చేసుకుంటే వారు కట్టుకున్న కంకణ మెడ తెలుసా? నేరుగా దేవుడితో మాట్లాడే సొలొమోన్ని వాళ్ళ దేవతల తోటి తిప్పాను. నేను అంటాను, మధ్యవర్తి పనిచేసే ఆ విధానం చాలా బలంగా ఉంటుంది. గమనించుకోండి. సర్పం వచ్చింది, పతనం అయ్యింది. యెహోనాదాబు వచ్చాడు, కుటుంబము మడ్రలు జరుగుతూ పరిస్థితికి వెళ్ళిపోయింది. నా మధ్యన లేదా ఇద్దరు స్నేహితుల మధ్యన, కుటుంబాల మధ్యన మూడో వ్యక్తి వస్తూ ఉన్నాడంటే, ఏదైనా వనంలో సర్పం వచ్చిందా రాలేదా? మూడో వ్యక్తి వస్తున్నాడంటే పతనం ప్రారంభమైందని ఆలోచించండి. ఎందుకో తెలుసా? వాళ్ళ ఇది చేయి, అది చేయి, అలాగుండు, నీ ఇంట్లో సంపాదన లేదా, ఇలా చేస్తే, నీకు నైట్ ఎలా చేస్తే, పగలు ఎలా చేస్తే, లేదా పార్ట్ టైం చేస్తే అని ఎప్పుడైతే ఎవరైతే చెప్తా ఉన్నారో జాగ్రత్తగా ఉండి. ఎందుకో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన దాంతో నేను తృప్తిపడతాను. ఒకవేళ నాకు ఏదైనా కావాలితే నా దేవుడికి తెలియదా? మీరు చెప్పండి అమ్మా, నీకు ఏది కావాలో దేవుడికి తెలియదా? ఆయన అంటాడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు ఆయన, మీరు వాటికంటే శ్రేష్ఠుడు. ఇంకా బాగా చెప్తాను చూడండి. మీ నాన్న దగ్గరికి వెళ్ళి చేప అడగండి, రాయిస్తాడా? ప్రభు చెప్పాడు మాట, నాన్న నాకు చేప కూర తినాలనిపిస్తుందంటే రాయి తీసుకొచ్చి తినని ఏ తండ్రి అని అంటాడా? నేను అంటాను, కట్టిన ఆత్ముడు కూడా అనడు, చేప అడితే చేపే తెస్తాడు. మీ నాన్న ఎలాగుంటే నేనెవరిని? పరమ తండ్రిని. ఈ ఒక్క మాటసాల మీ హృదయం అని పలక మీద రాసుకోవడానికి ఆయనకి తెలుసు నీకు ఎప్పుడు ఏదేవాలో. అటువంటిది మనుషుల మాటలు ఎందుకు నమ్ముతున్నాం మనం? అక్కడక్కడ నీకు సంపాదన, ఇక్కడకరా, లేకపోతే ఇలాగా నువ్వు అభివృద్ధిలోకి వస్తావు, ఇది మనుషుల మాట ఎందుకు నమ్ముతున్నావు? ఈరోజు అలా నమ్మి దూరదేశాలు వెళ్ళిపోయిన ఉన్నారు, అలా నమ్మి కుటుంబాలకు దూరం అయిపోయిన ఉన్నారు, అలా నమ్మి కుటుంబాలకు ఎడమగా ఉండి డబ్బు సంపాదిస్తున్నారు. నేను అంటాను, ఆ డబ్బు సంపాదించిన డబ్బు బ్యాగ్ కానీ, డబ్బు ద్వారా సంపాదించిన బంగారం కానీ ఏది కూడా నువ్వు యోబు 20:20 నీ ఇష్ట వస్తువులు దేనిని కూడా పట్టుకెళ్తామా? అయ్యో బాబోయ్, పట్టుకెళ్ళమంటండి. మరి పట్టికి వెళ్ళనప్పుడు దేవుడు చెప్పిన స్థలంలో నిలబడి దేవుడి చిత్తానుసారంగా బ్రతికి ఆయన ఏది అనుమతిస్తే అది నీ జీవితంలో అన్వయించుకుని ఇదే త్రోవ ఇందులో నడువడి అని నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీకు మేలు చేయడా? చేస్తాడు. నమ్మకమైన బలా మంచి దాసుడా అని అంటాడు, నమ్మకమైన మంచి దాసురాలా అని అంటాడు. ఆ మాట ఆయనతో అనిపించుకొని ఉండడం కోసం మధ్యలో వస్తాడు. ఎవరు? హోషేయ చూడండి త్వరగా. హోషేయ 9:1 ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు సంతోషింపవద్దు. ఏం ఆశించి? చూడండి, నా వైపు చూడండి. మీకు చదివారు కదా, మీకు కొంచెం చెప్తాను చూడండి. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. ఇప్పుడు మనల్ని కూడా ఓ ఇశ్రాయేలు అన్నట, నీవు ఆశించి కడుపు వృత్తి చేసేటివి, మన తెలుగు భాషలో చెప్పాలంటే వ్యభిచారం. ఓకే, ఇప్పుడు అలాగ మనం చెయ్యము. కానీ మనం ఒకటి ఆశించి దాన్ని పొందుకోవటం కోసం మన సమయం అంతా కూడా దానికే కేటాయిస్తాం. అంటే పడుపు వృత్తి అంటే చూడు, దానితో అంటే వ్యభిచరిస్తాం, అంటే దాంతో కలుసుకుంటాం. ప్రభు అంటాడో, ఎప్పుడైతే నువ్వు ఆ దుష్ట సాంగత్యం లేదా వ్యభిచార సంబంధ వ్యక్తితో కలుసుకుంటావు, అప్పుడు నువ్వు కూడా ఆ వ్యక్తివే. గుడ్డోడు త్రోవ సోపడని ఉంటుంది కదా, అలాగా దేవుడి చిత్తముడికి వ్యతిరేకంగా ఏదైనా సరే చేయటానికి ఓ ఇశ్రాయేలు నువ్వు ప్రయత్నిస్తే, నువ్వు ఆశిస్తే, చూడండి ఆ ఆశించిన విధానం ఎలా పోల్చాడంటే కడుపు వృత్తి అంటే పాపము. ఇప్పుడు మనము భౌతికంగా అలా చెయ్యకపోయినా సరే దేవుడు చెప్పినది మనం పక్కన పెట్టి ఆశించటం వల్ల పాపమును ఆశించటం వల్ల జరిగే పరిణామం ఏంటో తెలుసా? మనము పతనానికి వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన విషయాలు దేవుడు చెప్పినట్లుగానే మనం చెయ్యాలి. ఎవరో వచ్చి ఇది చెయ్యంటే చెయ్యనని చెప్పాలి. నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలిని, నాకు వాక్యం ఉంది, నేను ప్రార్థన చేస్తాను, నాకు దైవ భయం ఉంది, దైవజనుడు భయం ఉంది, నా ఆత్మీయ సహోదరుల పొద్దున వాళ్ళకి ఏం ముఖం చూపించుకోవాలి అని నువ్వు చెప్పగలిగితే కనుక నీవు ఆ పరిస్థితికి వెళ్ళం. కానీ చాలామంది వెళ్ళిపోయి తప్పక అయ్యి బాబా ఇలాగైతేనా ఏమవుతుంది, ఇలాగా సాకులు చెప్తున్నారు.
కానీ అలా సాకులు చెప్తే నేను వింటానేమో కానీ, నేను చెప్తే మీరు వింటారేమో కానీ దేవుడు అస్సలు వినడు తెలిసేనా. ఆయన ఒక్కసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. రేపొద్దున న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ఒకే ఒక్క మాట చెప్తాడు. ఏంటి తెలుసా? నా యొద్ద నుంచి మామూలుగా కట్టుకున్న భార్య కానీ భర్త కానీ నువ్వు నాకు సంబంధం లేదు అంటే ఎంత బాధగా ఉంటుంది. అలాగ దేవుడు నువ్వు నాకు సంబంధం లేదంటే, నేను అంటాను, ఒకవేళ ఇక్కడ నిన్ను సంబంధం లేదంటే నీ అమ్మ దగ్గరకో నీ ఓళ్ళ దగ్గరకో ఆమో ఆడో వెళ్తాడు. దేవుడి కనుక నువ్వు నా సంబంధం లేదంటే ఎక్కడికి వెళ్తాం? చివరి తీర్పు నరకానికి వెళ్తాం. ఎంత భయంకరమైనది అది చెప్పండి. చూడండి, తిమోతి పత్రిక చూడండి, 1 తిమోతి 6:10. ఎందుకనక ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసమును తొలగిపోయే నామను తామే పొడి చేసుకున్న. ధనాపేక్ష అంటే డబ్బు సంపాదించడం తప్పు కాదు. డబ్బు సంపాదించడం తప్పు కాదు. డబ్బు సంపాదించడం కోసం బల్ల కింద చెయ్యడతాం తప్పు, అంతేనా? నీకు వచ్చే జీతం నువ్వు పొందుకోవడం తప్పు కాదు, అడిగి తీసుకోవడం తప్పు కాదు. ఆ అవతల వ్యక్తి ఇవ్వకపోతే పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది, ఆడు నీ యొద్ద కూలికి వచ్చిన కూలి నీ చేతిలో ఉండకూడదు, అది దేవునికి మొర్ర పెడతాదంట. కష్టపడింది మనం పొందుకోవచ్చు, కానీ మన సంపాదనకి మించి, అర్థమైందా? భార్య సంపాదనకి మించి లేదా భర్త సంపాదన మించి దొంగదారులో వెళ్ళి వాక్యానికి విరుద్ధంగా వెళ్ళి దేవుడికి దూరంగా ఉండి దేవుడి చిత్తము నుంచి పక్కకి వెళ్ళి ఆ రాబడి ఎలాగొస్తుందో అది గుర్తెరగకుండా కనుక ఆ డబ్బు కోసమే మనం వెళ్తే, డబ్బే ప్రాధాన్యం అనుకుంటే, డబ్బే సర్వం అనుకుంటే, డబ్బే నన్ను నిలబెడతాది అనుకుంటే, వాక్యం అంటుంది ఆ డబ్బును ఆశించి చాలామంది విశ్వాసముని తొలగిపోయి ఏం చేశారు? పండగ చేసుకున్నారా? వాళ్ళే పొడి చేసుకున్నారంట. ఇంకెవరు వాళ్ళు మర్డర్ చేయలేదు. అది ఎలా జరుగుతుందంటే వారు విశ్వాసం నుంచి వచ్చి ఆత్మ జీవితంలో పతనమైపోయి నిరాశ కలిపోయి దిక్కు దివాణం లేక రోగం వచ్చి జబ్బులు వచ్చి జాడ్డలు వచ్చి అయ్యో మేము ఇంత తప్పుడు పని చేశామే అని వాళ్ళు పశ్చాత్తాపడతారు చూసారా? అది వాళ్ళు పొడి చేసుకుంటామంటే, అది తమ్ముడు పొడి చేసుకుంటామంటే అది. ఇంకా దేవుడు కృప చూపి వారు బ్రతుకుండగా కనుక వారికి అవకాశం ఇస్తే వారు రావాలేమో తప్ప, వారు గనక దేవుడికి వ్యతిరేకంగా ఉండి చస్తే ఉంటుందమ్మా. నేను అంటాను, అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, అసలు ఈ లోకంలో నువ్వు బాధలు అనుభవించడం కోసం పక్కదారి వెళ్ళి డబ్బు సంపాదించడానికి ఎంతైతే నువ్వు ఆనందపడి సంపాదించావో దానిని ఇంత కూడా అనుభవించకుండా, నీ కూడా పట్టుకెళ్ళకుండా నిత్య నరకాగ్ని నువ్వు అనుభవించే శిక్షలు ఉంటాయి. అసలు చాలా భయంకరమయ్యి. అందుకే డబ్బు సంపాదించడం తప్పు కాదు, ఆ డబ్బు సంపాదించే విధానంలో సంపాదించాలి, దేవుడు చెప్పినట్లుగా సంపాదించాలి, దేవుడి చిత్తానుసారంగా సంపాదించాలి. ఇంకో చిన్న మాట చెప్పనా? ఈరోజు ఆదివారం దేవుడి మందిరంలో ఉండాలి క్రైస్తవుడు. ఇప్పుడు పనికి వెళ్తే చెప్పండి, ధనాపేక్షే కదా, ధనాపేక్షే. అబ్బా దేవుడికి తెలీదా? మా ఇంట్లో మా పిల్ల, దేవుడికి తెలుసు నీవు సంపాదించే సంపాదన వల్ల అక్కడ స్వస్థత రాదు. ఒక సమయం ఉంది, దానికి ఒక గడియ ఉంది. ఆ గడియలో ఆయన ఇక్కడ వస్తు చూసి అక్కడ ఎత్తాను చూసాం మనం, అలా తీసేస్తాడు ఆయన. అప్పటి వరకు నీకు ఓపిక ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థనలో, అయ్యా నాకు ఈ పరిస్థితి ఉంది, ఈ కలిమి ఉంది, ఈ లేముంది, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ వ్యాధులు ఉన్నాయి, ఈ అవమానాలు ఉన్నాయి, ఈ నిందలు ఉన్నాయి, ఇవన్నీ డబ్బు లేక మమ్మల్ని చాలామంది తక్కువ చేస్తున్నారు కాబట్టి డబ్బును ఎలాగో సంపాదించేస్తాను అని అంటే, సరే ఇల్లు అని అంటారా? ప్రభా డబ్బు వల్లే సమస్య. డబ్బు ఉంటే ఎవడైనా వస్తాను దగ్గరికి, డబ్బు ఉంటే ఎవరైనా సరే నా వెనకాల నుంచి ఉంటారు. డబ్బు ఉంటే కొండ మీద కోత వచ్చేద్దంట. డబ్బు సంపాదించగలం ప్రభాని అడగండి, మీరు ఒకసారి అడగండి మీ ప్రార్థనలో. నేను అంటాను, దేవుడు మీకు ఎల్లు అని అంటే కనుక మీరు వచ్చి నాకు చెప్పండి అంటాడా? అన్నాడు. ఏమంటాడు తెలుసా? మౌనంగా ఉండు, ఓరకుండు అన్నీ చక్కబడతాయి. మనం అలా ఉన్నాం. ఆ ప్రార్థన చేసి దేవుడికి చెప్పేశాం కదా, రిజల్ట్ మనకు అనవసరం, దేవుడికి చెప్పేసి దేవుడి తల్లి చెప్పేసి మన ప్రయాణం. ఓ మనుషుడా, వేరొక పట్టణము పోయి లాభము సంపాదించుకున్న వారులారా, రేపు ఏమి సంభవింపబోనో మీకు తెలుసా? తెలీదు.
కానీ అది తెలియకే మనుషులు వెచ్చలవిడైపోతున్నారు. నేను అంటాను, రేపు చచ్చిపోతానుగా, ఒక గంట ముందు చచ్చిపోతాను, దేవుడు ఒరే నువ్వు చచ్చిపోతావు ఈజీగా చెప్పినట్టు కనుక మనకు చెప్తే జనాలు ఏమైపోతారో చెప్పండి, ఏమైపోతారో చెప్పడు. చూడండి కొరింథీయుల పత్రిక చూడండి, 1 కొరింథీ 10:6. ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇది ముగింపు వాక్యం. మీకు ఇంకా ఆ వాక్యానికి మొదటి వాక్యాన్ని ఇప్పుడు చూడండి ఏమన్నాడు అక్కడ, ఏలయనగా వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మీకు దృష్టాంతములుగా ఉన్నవి. చూడండి, వారంటే మన పితరులు. ఓకే, ఇప్పుడు మనకు చెప్పుకుందాం. వారు అంటే నీ కళ్ళెదుట అక్రమంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, పైకి మంచిగానే ఉంటారు. నేను అంటాను, ఒక వ్యక్తి మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే మంచోడని కాదన్ను. క్రీస్తు లేనోడైతే నీకు ప్రమాదం ఉంది. మంచోడే, మంచిదే, వాక్యమే తెలియదు, పరిశుద్ధత తెలియదు, దేవుడు భయం లేదు, కానీ మంచిదే, మంచోడే. కానీ నువ్వు స్నేహం చేస్తే ఒకేసారి క్రూరత్వం బయటకు వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును, ఈ లోకముతో స్నేహము నాతో వైరం. అంటే దేవుడితో వైరం అంటే అసలు మనం ఉండగలమా? ఆయన కన్నులు ఎదుట మనం నిలబడలే, కాలిపోతాం, బూడిదైపోతాం. అటువంటిది అన్నాడు, లోకముతో స్నేహము నాతో వైరం. వారు ఆశించినట్లు నేను అంటాను, మన కళ్ళెదుట మన బంధువులోనే, మన రక్త సంబంధికులోనే, మన అన్నదమ్ములోనే లోకాన్ని ఆశించే వాళ్ళు ఉంటారు. నువ్వు ఆశించొద్దు. మా అన్నయ్యే కదా వెళ్ళొద్దు, మా నాన్నే కదా వెళ్ళొద్దు. వాడు ఆశించినట్టు నువ్వు ఆశించొద్దు. ఎందుకంటే వాడికి తీర్పు ఉంది. నేను తప్పు చేశాను, నా పిల్లలు తప్పు చేయాలని రూల్ లేదు, చెయ్యకూడదు కూడా. అర్థమైందా? మా నాన్న చేశాడు, మేం చేస్తే ఏంటి అని ఒకవేళ అంటే దేవుడు మాట్లాడతాడు తర్వాత. వారు చేశారని మనము చెయ్యకూడదు. వారు అలాగే చేశారు మన పితరులు. చివరికి ఏమైపోయారు చెప్పనా, ఓ తరం చేసినాను ఈ తరం, ఈ తరం చేసిన ఈ తరం ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ఆ చివరి తరమే వెళ్ళింది పరమకానం. తెలుసా, ఆకులు రాలినట్లుగా అరణ్యంలో రాలిపోయారు. 40 రోజులు వెళ్ళవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటి తెలుసా? ఫిల్టరింగ్ జరిగింది. అందుకే నేను అంటాను, వారు ఆశించినట్లుగా. ఎవరు చెప్పినా అక్కడ ఇశ్రాయేలు ప్రజలు, ఇక్కడ నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. నీ ఇంటోళ్ళు ఎవరైనా సరే వాక్యముని హృదయములు ఉంటే నాన్నెలా చేయమన్నాడు, చెయ్యొద్దు అసలు. అన్ని ఆచారాలు మనకు వద్దు. మా అమ్మ చేయమందే, మా నాన్న చేయమన్నాడు, మా భార్య చేయమందే, కొందరు మా ఆయన కోసం అయిపోతాం. మీ ఆయన చేయమన్నాడని, నీ భార్య చేయమన్నాను కనుక వారు చేయమన్నట్లు కనుక చేసి నువ్వు ఆశించి కనుక పని నువ్వు మొదలు పెడితే ఆకులు రాలినట్లుగా చెప్పండి రాలిపోతుంది. ఇప్పుడు మన కృపాకాలంలో ఉన్నాము కాబట్టి దేవుడు చాలా మంచోడు, చాలా మంచి. చాలామంది దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఆశ కలగండి. ఆశ కలిగే ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆయన ఇచ్చినది అయ్యా ఇంకో పెంచు, అయ్యా ఇంకో పెంచు అని ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థనలో అడిగే అనుభవం లేకే ఆడు చెప్పింది ఈడు చెప్పింది వినేసి దయ్యమని వెళ్ళిపోయి చివరికి ఏమైపోతుంది తెలుసా? ఓ మాట చెప్పి నేను ముగించేస్తానే. ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు కదా, ఆస్తిని పంపకలేమన్నవాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఒకడే వేసామన్నాడా? నాలంటోడు ఎవడో కూడా వెళ్ళి చెప్తాడు. నేను చెప్పాను కదా, సర్పం వచ్చిందా, యెహోనాదాబు వచ్చాడా? అలాగా ఈ చిన్న కొమ్మడి బోడు ఆస్తి ఉంది కాబట్టి నాలంటోడు ఒకడు వెళ్ళి ఆస్తి వాట వేసామనరా, నీకు 3 వస్తుందిరా, నాతో పాటు వచ్చే పలానా దేశం తీసుకెళ్తాను, అక్కడ వ్యాపారం చేద్దాం, అక్కడ శుభ్రంగా మన బిజినెస్ చేద్దాం, మీ నాన్న నీకు వచ్చే వాట కంటే 3 రెట్లు ఎక్కువైపోద్ది, వేసేయమంటారు అని చెప్పేసి ఈయన ప్రోత్సహించి ఉంటారు ఈ రోజుని బట్టి. అంతే, వెళ్ళిపోయి అడిగేశాడు, తీసుకున్నాడు, వాళ్ళని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం ఒకడే చేస్తాడా? వ్యాపారం ఒకడే చేస్తాడా? పెట్టుబడి ఒకడే పెట్టాడా? ఉన్నారు స్నేహితులు. ఈరోజు చాలామంది దేవుడి సన్నిధి విడిచి, కుటుంబాన్ని విడిచి, దేవుడి మందిరాన్ని విడిచి, సొంత వారిని విడిచి తిరుగుతున్న వాళ్ళకి ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? దుష్టుడు సంబంధులు ఉంటారు. వెళ్ళాడు, వ్యాపారంలో పెట్టాడు, చివరికి వాడు దెబ్బ వేసేశారు. వాళ్ళే వేసేసారు దెబ్బ. మీరు గమనించండి, వాళ్ళే వేసేసారు దెబ్బ. చివరికి జీరోకి వచ్చాడు, ఎవరో లేరు. ఏం చేశాడు తెలుసా?
ఇంకా ఏం చేయాలో తెలియక ఆ పందులకు పెట్టే పొట్టు ఉంటుందే దాన్ని తినడానికి వెళ్ళిపోతే అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాక? ఆ పందిల కాడికి వెళ్ళాక యూదులు పందిని అసహించుకుంటూ అక్కడికి వెళ్ళడానికి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? నా తండ్రి అంటే అనేకమైన వారు పనివారు గలరు, నాకు ఈ పరిస్థితి ఏంటని అప్పుడు వాడికి బుద్ధి వచ్చి. అంటే ఏంటి? ఈరోజు బుద్ధి లేక చాలామంది పాపములు పడిపోతున్నారు. బుద్ధిపూర్వకంగా దేవుడిని ఆరాధించకే పాపంలో పడిపోతున్నారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి కలిసి వచ్చిందో తిరిగి రావటం ప్రారంభించాడు. ఆ తండ్రి ఎలాగైతే కుమారుని చేర్చుకున్నాడో ఆ తండ్రి కంటే పరమ తండ్రి ఇప్పటికీ కూడా ఆయన 2 చేతులు చాపి లోబడని జనుల వైపు ఆయన ఏం చేస్తున్నాడు? కత్తెట్టుకున్నాడు, చేతిలో కర్రట్టుకున్నాడా? 2 చేతులు చాపైనా లోబడిన జనుల వైపు ఎదురు చూసి. ఎవరు లోబడాలంటే మనమేనండి. ఓ ప్రార్థన ఉండదు, సరైన ప్రార్థన ఉండదు, సరైన సమాధానం ఉండదు, దేవుడి సన్నిధిలో సరిగా ఆరాధన చెయ్యం, దేవుని కొరకు త్యాగం చెయ్యం, దేవుని కొరకు ఖర్చు పెట్టం, దేవుని కొరకు ఏదైనా చేయ సువార్తకి వెళ్ళం, దేవుడి కొరకు ప్రజలకు ఎవరికి సహకరించం, పేదలను కటాక్షించం, లేని వారికి సహాయం చెయ్యం. ఇవన్నీ లోబడనోళ్ళు. బైబిల్ పెట్టుకుని ప్రార్థనకు వచ్చేతం కాదు, అది కాదు. దేవుడు మాటకు లోబడాలి, సమస్త విధములైన ఆజ్ఞలకు మనం లోబడాలి. ఇదిగో ఈ చిన్నవాడికి చేసిన ఎడల మీరు నాకు చేసినట్లే అన్నాడు. ఈ చిన్నవాడిని చేర్చుకుంటే నన్ను చేర్చినట్లు అన్నాడు ఆయన. మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవడైనా బాగోలేదని పలకరించగలమంటే ఆడొచ్చాడా నేను బాగోలేనప్పుడు అంటున్నాక చాలామంది. ఎప్పుడైనా చూడండి, దేవుడు శత్రువుని క్షమించమన్నాడు. శత్రువు వచ్చి నీకు క్షమాపణ అడిగినప్పుడు నేనెందుకు క్షమిస్తాను? ఎవడీడు? లోబడనోడు. మరి వీళ్ళందరి కొరకే కదా ఆయన ఇంకా చేతులు చాపి చూస్తున్నాడు. ఎప్పుడు మనము ఇంకా లోబడేది? ఎప్పుడు ఆయన మన కౌగులించుకు సంఘాన్ని పైకి తీసుకెళ్ళిపోయేది? అలాగే ఉంచేద్దాం ఆయన్ని. చెప్పండి. లోబడటం అంటే మనము ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతామని కాదు. ఎవడు లోబడడంటే లోకాన్ని ఆశించినోడు ఎప్పుడు దేవుడికి లోబడడు, లోకానికి లోబడతాడు. దేవుని కొరకు ఆశ కలిగి దేవుని కొరకు ఏదైనా చేయటానికి ప్రాణముతో సహా తృణీకరించుకోవడం ఎవడైతే ఇష్టపడతాడో వాడు దేవునికి లోబడతాడు. ఎందుకు తెలుసా? వీళ్ళు లోకము లేదు, లోక సంబంధి కాదు. ఈ నా మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి, పొరుగువాని దేనిని నువ్వు ఆశించవద్దు అని దేవుడు మనకు చెబుతున్న మాట. ఇది నేను చెప్పితే కనుక, లేదా ఒక వ్యక్తి చెప్పితే నువ్వు వినక్కర్లొద్దు, కానీ దేవుడే చెప్పాడు. నీది కానిది నీది వద్దు, నీకు నేను ఇవ్వాలనుకుంటే తగిన సమయం అందిస్తానని దేవుడు అంటున్నాడు. ప్రియమైన సంగమా, దయచేసి ఇప్పటి వరకు ఒకవేళ ఏదైనా ఆశించామేమో, ఆశించి లోకంలో పరుగులు పెట్టావేమో, ఆశించి లోకంలో అన్ననంత లెక్క నడిచావేమో. అయితే చిన్న కుమారుడు వెళ్ళాడు, బుద్ధి తెచ్చుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. తెలుసా? ఆశించి నయోమి కుటుంబము మోయాబు దేశం వెళ్ళిపోయింది సంగమా. కానీ సమస్తమును పోగొట్టుకొని, బిడ్డను పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని రిక్తురాలుగా వస్తుంది. ఏం ఆశించి వెళ్ళింది నయోమి? దేవుని పట్టణములో తిండి లేదని తిండి ఆశించింది మోయాబు దేశంలో. ఏమి ఆశించాడు చిన్న కుమారుడు? తండ్రి దగ్గర ఉన్న ఆస్తి సరిపోక దాన్ని వృద్ధి చేసుకోద్దామని దూరదేశానికి ఆస్తిని బట్టి వెళ్ళిపోయాడు. ఒక్కసారి లద్దన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ప్రార్థన చేస్తావా?